హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఎరువుల తయారీ సంస్థలో ఖాళీగా ఉన్న క్లర్క్ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్ కల్పించే విధంగా మన తెలుగు వారి కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. చాలా తక్కువ కాంపిటీషన్ అది ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెడితే సరిపోతుంది. చాలా మంచి సాలరీ కూడా ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. నేనే మీకు ముందుగా అప్డేట్ అయితే చేస్తున్నాను. కాబట్టి వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మన ఆర్కే లాజిక్స్ యాప్లో. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్కి సంబంధించి ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ పిఎస్సికి సంబంధించినటువంటి ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, దీన్నే మనము షార్ట్కట్లో ఫ్యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ సంస్థ నుంచి ఈ యొక్క ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి అప్లికేషన్స్ తీసుకోవట్లేదు. జస్ట్ మనకి 7 స్టేట్స్కి సంబంధించి మాత్రమే ఇక్కడ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉంది అండ్ తెలంగాణ కూడా ఉంది. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టాలి ఆన్లైన్లో. షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అవన్నీ కూడా మీకు ఫర్దర్గా అయితే చెప్తాను. సో మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ అయితే చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఆన్లైన్లో అప్లై చేయాలి, అలాగే ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ పంపించాలి. అది ఎలా కూడా చెప్తాను. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికేమో లాస్ట్ డేట్ ఆగస్ట్ 7th, ఆఫ్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఏమో 14th ఆగస్ట్ అనమాట. ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. స్టెప్స్ అంటే ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ పంపించాలి ఆ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఏదైతే క్లర్క్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఈ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ప్రజెంట్ ఏ స్టేట్స్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారంటే ఇక్కడ చూడండి, తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక ఈ స్టేట్స్లలో మనకి ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఈ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే మనకి పోస్టింగ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మినిమం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటి అంటే 3 years లేదా సిక్స్త్ సెమిస్టర్ కోర్సెస్, ఎవరైతే 6th సెమిస్టర్ కోర్సెస్లలో డిగ్రీ చేసి ఉంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 3 years కానీ లేదు అంటే 6th సెమిస్టర్. అర్థమైంది ఇక్కడ మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. అంటే బీటెక్ వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ లేదు. మీరు ఎటువంటి డిగ్రీ చేసినా బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ ఏదైనా పర్వాలేదు, డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మీకు మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 26 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 25,000 రూపీస్ సాలరీతో పాటు మీకు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ కలుపుకుంటే 26,000కి పైగానే సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే జాబ్స్, అది కూడా ఎగ్జామినేషన్ లేకుండా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పిస్తున్నారు. కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు, తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మీరు గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి. ఆ యొక్క గూగుల్ ఫామ్ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది గూగుల్ది. సో ఇక్కడ మీరు ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి.
తర్వాత మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ అంటే మీ క్యాస్ట్, తర్వాత ఇది నో పెట్టండి. సో తర్వాత ఇది కూడా నో పెట్టేసేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేసేయండి. ఫస్ట్ ఈ యొక్క గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసి కంప్లీట్గా సబ్మిషన్ అనేది చేయండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమండి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. గమనించండి. సో మీరు కంపల్సరీగా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ August 7th. అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసిన తర్వాత మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఆ ఫామ్ కూడా చూపిస్తాను. సో అయితే మనము ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసిన తర్వాత దానికి రెలవెంట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది ఉండే విధంగా సెల్ఫ్ అటెస్టేషన్ ప్రతి జిరాక్స్ కాపీ పైన చేయాలి. సో చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది మనము ఎలా పంపించాలి అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఇక్కడ మనము స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్రస్ అనేది టు DGM HR డిపార్ట్మెంట్, FEDO బిల్డింగ్, FACT, ఉద్యోగ మండల్, పిన్ కోడ్ 683501. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్ కూడా పంపించాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ 14th August. ఆన్లైన్లో చేసిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా చేయాలి. ఆన్లైన్లో మాత్రమే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఆఫ్లైన్లోనేమో మీరు జస్ట్ ఒరిజినల్స్ ఏంటంటే స్కాన్ చేసి వాటిని జిరాక్స్ తీసుకొని వాటిని మనము అప్లికేషన్ ఫామ్కి ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్కి జిరాక్స్ కాపీస్ అనేవి మన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ మనం మీ సిగ్నేచర్ పెట్టేసి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలి. 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ ప్రాసెస్ చేయాలి, అలాగే ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. మీరు అన్ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఏ డిగ్రీ పాస్ అయినా పర్వాలేదు. సో మీరు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మన సొంత రాష్ట్రంలోనే ప్రభుత్వ సంస్థలో క్లర్క్ జాబ్ అనేది ఈ యొక్క ఎరువుల తయారీ సంస్థకి సంబంధించినటువంటి FACTకి సంబంధించినటువంటి సంస్థలో మీరు చక్కగా జాబ్ అనేది చేసుకోవచ్చు. వేకెన్సీస్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. సో అవన్నీ ఆలోచించదు. మనకి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి కాబట్టి. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది సెంట్రల్ PSC, నార్మల్గా ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు, సెంట్రల్ PSC కాబట్టి సో మీకు గనక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి సెంట్రల్ PSCకి సంబంధించి FACT నుంచి రిలీజ్ అయినటువంటి ఒక క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అంటే మనకి గూగుల్ ఫామ్తో పాటు ఇప్పుడు చూస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 2 pages అయితే ఉంది. చాలా సింపుల్గానే ఉంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి దీనికే మనము మన జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి మీరు ఇక్కడ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసేస్తే సరిపోతుంది. ఆ విధంగా మీరు అప్లికేషన్ అనేది పంపించేసేసేయండి. ఈ ఫామ్ లింక్ అలాగే గూగుల్ ఫామ్ లింక్, నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ అన్ని లింక్స్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇచ్చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.